ఈరోజు నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇక్కడున్న మేనేజ్మెంట్కి సంబంధించిన పెద్దలందరూ తెలుసుకొని నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వం అన్ని ధర్మాలకు సంబంధించిన ప్రభుత్వం, ప్రధానంగా మన హిందూ ధర్మానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండాలి అనే అభిప్రాయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఇబ్బంది వస్తే మేము ఉన్నామనే ధైర్యం చెప్పడానికి మా నిర్ణయాలు కానీ మా పాలసీ విధానాలు కానీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఏదైతే సమాచారానికి సంబంధించి క్యాబినెట్కి వచ్చినప్పుడు సరి అయిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వనందున ఆ గ్యాప్ ఏర్పడ్డదో వెంటనే తెలుసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన ఆ విధంగా కాకూడదు, ఎక్కడ కూడా నష్టం జరగకూడదని నిర్ణయం తీసుకోవటం జరిగింది. యథావిధిగా మరి ఇక్కడ ఈ పీఠానికి సంబంధించిన ఈ భూమి కానీ, కట్టడాలు కానీ, దేవాలయం కానీ, ఈ దేవాలయం ఇవన్నిటి కూడా ఈరోజు భక్తులకు సంబంధించి, భక్తుల సంరక్షణకు సంబంధించి, దైవాంశకు సంబంధించి, అదేవిధంగా భక్తుల సంక్షేమానికి సంబంధించిన అంశాల విషయంలో స్వామీజీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న స్పిరిచువల్ రిలీజియస్ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి తరఫున మేము వారికి వచ్చి స్వామి గారికి కూడా మరొక మారు తెలియజేయటం జరిగింది.